బ్రేకింగ్ లో చూస్తున్నాం. పులివెందుల ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు కోసం ఏర్పాట్లు పూర్తయ్యాయి. మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ పాలిటెక్నికల్ కళాశాలలో కౌంటింగ్ సెంటర్ ఏర్పాటు చేశారు. కౌంటింగ్ సిబ్బందికి జాయింట్ కలెక్టర్ కీలక సూచనలు చేశారు. పులివెందులలో మొత్తం ఓట్లు 10,601 కాగా 8,103 ఓట్లు పోలయ్యాయి. ఇక ఒంటిమిట్టలో మొత్తం 24,606 ఓట్లుండగా 20,681 ఓట్లు పోలయ్యాయి. కౌంటింగ్ విధుల్లో 30 మంది సూపర్వైజర్లు, 60 మంది కౌంటింగ్ అసిస్టెంట్లు, 3 అసిస్టెంట్ స్టాటిస్టికల్ అధికారులు ఉంటారని తెలిపారు జెడ్పీసీఓ. పులివెందుల జెడ్పీటీసీ స్థానానికి 10 టేబుల్ ఏర్పాటు చేశారు. ఇక ఒక్క రౌండ్లో లెక్కింపు పూర్తవుతుందని తెలిపారు. ఇక ఒంటిమిట్ట జెడ్పీటీసీ స్థానానికి 10 టేబుల్ ఏర్పాటు చేయగా 2 రౌండ్లలో లెక్కింపు పూర్తవుతుందని వివరించారు. పులివెందుల ఒంటిమిట్ట జెడ్పీటీసీ స్థానాలకు వేర్వేరుగా లెక్కింపు ఉంటుందన్నారు. మధ్యాహ్నానికి ఓట్ల లెక్కింపు ప్రక్రియ పూర్తవుతుందని తెలిపారు. సార్ ఏపీలోని కడప జిల్లాలో జరిగిన పులివెందుల ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నికలకు నేడు కౌంటింగ్ జరుగుతోంది. కడప పాలిటెక్నికల్ కాలేజీలో ఈ కౌంటింగ్ జరుగుతుంది. ఈ ఎన్నికల్ని రాష్ట్ర రాజకీయాల్లో కీలకమైనవిగా పరిగణిస్తున్నారు. ముఖ్యంగా వైసీపీ, టీడీపీ మధ్య గట్టి పోటీ నడుస్తోంది. కౌంటింగ్ ఉదయం 8 గంటల నుంచి ప్రారంభమవుతుంది. ఎన్నికల సంఘం అధికారులు కౌంటింగ్ ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. కౌంటింగ్ ప్రక్రియలో ఎలాంటి అవాంతరాలు లేకుండా భద్రత ఏర్పాట్లు కూడా గట్టిగా ఉన్నాయి. అయితే కౌంటింగ్ ప్రారంభమైన కొన్ని గంటలకే ఫలితాలు తెలిసిపోయే అవకాశం ఉంది. వైసీపీ వాళ్ళు రారంటలేదు సార్. రేపు మేము ఎప్పుడో చేసాం మాకు కదా. అదే కదా పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికలో వైసీపీ నుంచి రామగోవిందరెడ్డి, టీడీపీ నుంచి ఎస్వి సతీష్ కుమార్ రెడ్డి పోటీలో ఉన్నారు. ఇక ఒంటిమిట్టలో కూడా ఇదే విధమైన గట్టి పోటీ కనిపిస్తోంది. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ ప్రాంతాల్లో గట్టి పట్టు కలిగి ఉన్నారు. కాబట్టి ఈ ఎన్నికల ఫలితాలు ఆ పార్టీకి ప్రతిష్టాత్మకంగా మారాయి. అయితే ఈ ఎన్నికలు సరిగా జరగలేదని, రిగ్గింగ్ జరిగిందని ఆరోపిస్తోన్న వైసీపీ ఈ ఎన్నికల్ని, కౌంటింగ్ని కూడా బహిష్కరించింది. ఒంటిమిట్ట కౌంటింగ్కు 2 రౌండ్లలో 20 టేబుల్స్ ఏర్పాటు చేయగా పులివెందుల కౌంటింగ్కు ఒక్క రౌండ్లో 10 టేబుల్స్ ఏర్పాటు చేయనున్నారు. ఒక్కో టేబుల్కు 1000 ఓట్ల చొప్పున లెక్కిస్తారు. కౌంటింగ్ దాదాపు 150 మంది సిబ్బందిని వినియోగించనున్నారు.
ఎన్నికల సంఘం కౌంటింగ్ ప్రక్రియను సజావుగా నిర్వహించేందుకు కడప పాలిటెక్నికల్ కాలేజీలో అన్ని సౌకర్యాలు కల్పించింది. భద్రత కోసం పోలీసులు, సీసీటీవీ కెమెరాలు, ఎన్నికల సిబ్బంది సమన్వయంతో పనిచేస్తున్నారు. ఇక కౌంటింగ్ టైంలో ఎలాంటి గందరగోళం తలెత్తకుండా చూసేందుకు అధికారులు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకున్నారు. ఇక లేటెస్ట్ ఇన్ఫో, అసలు అక్కడ ఏం జరుగుతోంది, ఎన్ని గంటలకి ఈ లెక్కింపు ప్రారంభమవుతుంది, మా కరెస్పాండెంట్ హుసేన్ సిద్ధంగా ఉన్నారు వివరాలు అందించడానికి. హుసేన్, ఎన్ని గంటలకి ఈ కౌంటింగ్ స్టార్ట్ అవుతోంది, అలాగే ఫలితం ఫైనల్ అయిపోవడానికి ఎంత టైం పడుతుంది, ఎందుకంటే అంతా ఉత్కంఠగా ఎదురు చూస్తోంది అదే? ఓకే హుసేన్, ఏం జరుగుతోంది, ఎన్ని గంటలకు కౌంటింగ్ అనేది స్టార్ట్ అవుతోంది, అండ్ ఫైనల్ ఫలితాలు ఎన్ని గంటల్లోపు వచ్చే ఛాన్స్ ఉంది, అంతా ఎదురు చూస్తున్నారు దాని గురించి? ఓకే, థ్యాంక్ యూ రమణ. కడప జిల్లాలో జరిగినటువంటి 2 జెడ్పీటీసీ ఉప ఎన్నికలకు సంబంధించి 8 గంటల నుంచి, అంటే ఇవాళ మరికొద్దిసేపట్లో కౌంటింగ్ ప్రారంభం కానుంది. అయితే 8 గంటల నుంచి ప్రారంభమయ్యేటువంటి ఈ ప్రక్రియ కేవలము 1-2 గంటల్లో మాత్రమే ఫలితాలు వెలువడేటువంటి అవకాశం ఉంది. ఇందుకు సంబంధించినటువంటి ఏర్పాట్లను కడప రిమ్స్ సమీపంలోని మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ పాలిటెక్నిక్ కళాశాలలో ఏర్పాటు చేయడం జరిగింది. పులివెందుల ఉప ఎన్నిక కౌంటింగ్ కు సంబంధించి 10 టేబుళ్లు అరేంజ్ చేశారు. ఈ 10 టేబుళ్లలో కేవలం ఒకే ఒక్క రౌండ్ తోనే ఫలితం వెలువడేటువంటి అవకాశం ఉంది. అలాగే ఒంటిమిట్ట ఉప ఎన్నిక పోలింగ్ కు సంబంధించి కూడా 10 టేబుల్లే ఏర్పాటు చేయడం జరిగింది. ఇందుకు సంబంధించి అంటే దాదాపుగా ఇక్కడ 24,000కి పైగా ఓట్లు ఉన్నాయి కాబట్టి దాదాపు 3 రౌండ్లు పట్టేటువంటి అవకాశం ఉంది. ఒక్కొక్క టేబుల్ కు ఒక సూపర్వైజరు, 2 కౌంటింగ్ అసిస్టెంట్లు చొప్పున నియమించడం జరిగింది. అలాగే కౌంటింగ్ స్టాఫ్ కింద మరో 30 మంది సూపర్వైజర్లు, తర్వాత కౌంటింగ్ అసిస్టెంట్లు 60 మంది, అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్స్ 3, తర్వాత ఇతర సిబ్బందితో కలుపుకొని టోటల్ గా 30 మంది ఇక్కడ అంటే కౌంటింగ్ కు సంబంధించి మొత్తం 100 మంది ఏర్పాటు చేసినటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే పులివెందుల ఉప ఎన్నికల్లో వైసీపీ నుంచి తుమ్మల మహేశ్వర్ రెడ్డి కుమారుడు అయినటువంటి తుమ్మల హేమంత్ రెడ్డి, తర్వాత టీడీపీ నుంచి స్థానికంగా ఉంటున్నటువంటి టీడీపీ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్సీ బీటెక్ రవి సతీమణి లతారెడ్డి పోటీ చేస్తున్నారు. ఈ ఇద్దరి పోటీలో కూడా తీవ్రమైనటువంటి ఈ ఇద్దరి మధ్య తీవ్రమైనటువంటి పోటీ ప్రచారం నిత్యం మొదలైంది. ఎన్నికల రోజు కూడా పెద్ద ఎత్తున గొడవలు కూడా రేగాయి. ఇక్కడ జరిగినటువంటి పోటీ దాదాపుగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, తర్వాత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మధ్య జరిగింది. అలాగే పోలింగ్ రోజున అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారంటూ వైసీపీకి చెందినటువంటి నేతలు చాలా మంది ఇక్కడ ఉన్నటువంటి ఎంపీ అవినాష్ రెడ్డితో పాటు అక్కడ విజయవాడలో ఉంటున్నటువంటి మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి సైతం ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేయడం జరిగింది. అంతేకాకుండా ఇక్కడ నల్లగొండవారిపల్లి అనేటువంటి ఒక గ్రామంలో పెద్ద ఎత్తున దాడులు కూడా జరిగాయి. అక్కడ ఉన్నటువంటి వైసీపీ నేత వేల్పుల రాము, తర్వాత వైసీపీ ఎమ్మెల్సీ అయినటువంటి రమేష్ యాదవ్ కు కూడా తీవ్ర గాయాలు జరిగాయి. ఈ గాయాల నేపథ్యంలో వీళ్ళందరూ కలిసి ఇక్కడ జరిగేటువంటి ఎన్నికలు సజావుగా సాగేందుకు ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకోవాలంటూ కూడా ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేయడం జరిగింది. అంతేకాకుండా రాష్ట్ర గవర్నర్ కూడా కలవడం జరిగింది. రాష్ట్ర గవర్నర్ తో పాటు కేంద్ర ఎన్నికల కమిషన్ కు కూడా ఇదివరకే కంప్లైంట్ చేయడం జరిగింది. ఇలా పోలింగ్ రోజు జరిగినటువంటి సంఘటనల దృష్ట్యా టోటల్ గా పులివెందులలో ఉన్నటువంటి 15 పోలింగ్ కేంద్రాల్లో జరిగినటువంటి పోలింగ్ ను పూర్తిగా రద్దు చేయాలని కేంద్ర బలగాలతో ఇక్కడ భారీ బందోబస్తు మధ్య మళ్లీ రీపోలింగ్ నిర్వహించాలని కూడా రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత అక్కడ డిమాండ్ చేయడం జరిగింది. అంటే ఈ సందర్భంలోనే ఎన్నికల కమిషన్ ఇక్కడ జరిగినటువంటి దృష్టాంతాలను దృష్టిలో ఉంచుకొని
మళ్ళీ ఒక 2 కేంద్రాల్లో రీపోలింగ్ చేయడం జరిగింది. అచ్చగల్లి తర్వాత ఈ కొత్తపల్లి అనేటువంటి గ్రామాల్లో నిన్న రీపోలింగ్ చేయడం జరిగింది. ఈ రీపోలింగ్ ను వైసీపీకి చెందినటువంటి వర్గాలు పూర్తిగా బహిష్కరించడం జరిగింది. ఇలా నిన్న జరిగినటువంటి ఓ సందర్భంలో రాష్ట్ర వైసీపీ అధినేత అయినటువంటి జగన్మోహన్ రెడ్డి కడపలో పోటీ చేసినటువంటి వైసీపీ క్యాండిడేట్ ఇద్దరిని పిలిపించి ప్రెస్ కాన్ఫరెన్స్ కూడా నిర్వహించారు. అక్కడ జరిగినటువంటి తెలుగుదేశం పార్టీ ఇతర కూటమి నేతలు చేసినటువంటి అఘాయిత్యాలు కావచ్చు, తర్వాత దుష్టాంతాలు కావచ్చు, ఏవైనా కావచ్చు, దౌర్జన్యాలు కావచ్చు, ఇవన్నీ క్లిప్పింగ్స్ రూపంలో మీడియాకు చూపించడం జరిగింది. ఇక్కడ జరిగినటువంటి ఎన్నికను పూర్తిగా కేంద్ర బలగాల సహకారంతో రీపోలింగ్ నిర్వహించాలని కూడా జరిగింది. అయితే నిన్న జరిగిన ఉప రీపోలింగ్ లో పూర్తిగా అంటే ఈ రెండు సార్లు అచ్చవెల్లి తర్వాత ఈ కొత్తపల్లి గ్రామాల్లో జరిగినటువంటి ఓటింగ్ వైసీపీ దూరంగా ఉండి పూర్తిగా బహిష్కరించింది. అక్కడికి పోలింగ్ ఏజెంట్లను సైతం కూడా పంపించకుండా ఉన్నారు. ఈ సందర్భంలోనే ఇవాళ కౌంటింగ్ జరగనుంది. ఈ కౌంటింగ్ కార్యక్రమానికి ఇక్కడ కడపలో ఉన్నటువంటి మౌలానా ఆజాద్ ఉర్దూ అకాడమీలో ఏర్పాటు ఉన్నటువంటి పాలిటెక్నిక్ కళాశాలలో కౌంటింగ్ జరిగేటువంటి పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి పూర్తి ఏర్పాట్లను ఇక్కడ జిల్లా కలెక్టర్ అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. ఇందుకోసము భారీ ఎత్తున సిబ్బందితో పాటు తర్వాత సూపర్వైజర్లకు అలాగే ఇతర సిబ్బందికి కూడా నిన్న శిక్షణ ఇవ్వడం జరిగింది. ఇక్కడ జరగబోయేటువంటి పరిణామాలను ఏ విధంగా ఎదుర్కోవాలనేటువంటి పరిస్థితులను కూడా జిల్లా పోలీసు అధికారులు స్టాఫ్ కు అన్ని రకాలుగా సూచించడం జరిగింది. ఇక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా టోటల్ గా భారీ బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. హుసేన్, ముఖ్యంగా ఎన్నికలు జరిగిన రోజు అక్కడ జరిగినటువంటి ఆందోళనలు కావచ్చు, అక్కడ జరిగిన హడావుడంతా చూసాం. దీని నేపథ్యంలో కౌంటింగ్ రోజు ఎటువంటి జాగ్రత్తలు తీసుకున్నారు, ఎలాంటి భద్రత ఏర్పాట్లు చేశారు? చాలా కీలకమైన విషయం ఇది. అండ్ వన్ మోర్ థింగ్, ఈ సెంటర్కి అంటే కౌంటింగ్ ప్రక్రియ జరిగే సెంటర్కి ఎంత దూరం లోపు నేతలను కానీ కార్యకర్తలను కానీ రాకుండా నిలువరిస్తున్నారు? ఎటువంటి భద్రత చర్యలు తీసుకున్నారు? అంటే ఇప్పటికే రమణ దాదాపుగా కౌంటింగ్ హాలుకు వచ్చేటువంటి అనేక మంది అంటే ఇక్కడికి చేరుకునేటువంటి వైసీపీ అటు టీడీపీ కార్యకర్తలను అంటే కేవలం పాసులు ఉండే వాళ్ళను మాత్రమే ఇక్కడికి ఆలో చేస్తున్నారు. అంతేకాకుండా ఏజెంట్లు ఇతర ముఖ్యమైన నాయకులకు పాసులు కలిగిన వారికి మాత్రమే ఇలాంటి సౌకర్యం కల్పిస్తున్నారు. దాదాపు 1 కిలోమీటర్ దూరంలోనే ఈ ఇక్కడ ఉన్నటువంటి అంటే ఆయా పార్టీలకు సంబంధించిన అనుసరులకు నిలిపేస్తున్నారు. అలాగే దారి పొడవున చెకింగ్ చేస్తున్నారు. అయితే ఇందుకు సంబంధించి నిన్న జరిగినటువంటి ఏర్పాటు అంటే ఇవాళ జరిగేటువంటి కౌంటింగ్ ఏర్పాటుకు సంబంధించి జిల్లా కలెక్టర్ మాట్లాడారు. ఇక్కడ ఉన్నటువంటి స్ట్రాంగ్ రూమ్ లో బ్యాలెట్ పోస్టల్ బ్యాలెట్ ఓట్లతో పాటు పోలింగ్ కేంద్రాల్లో పోలినటువంటి ఓట్లతో నిక్షిప్తమైనటువంటి బ్యాలెట్ బాక్సులను అత్యంత సురక్షితంగా భద్రపరచడం జరిగిందన్నారు. కౌంటింగ్ హాల్లో ఓట్ల లెక్కింపు సజావుగా సౌకర్యవంతంగా జరిగేటువంటి సెటప్ కూడా చేశామని జిల్లా కలెక్టర్ వివరించారు. అదేవిధంగా వివిధ రాజకీయ పార్టీల ఏజెంట్లు కౌంటింగ్ ప్రక్రియను పరిశీలించేందుకు వీలుగా అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. ఓట్ల లెక్కింపు కోసం ఓట్ల ఇప్పటికే సిబ్బందిని ఏర్పాటు చేసి వారికి సంబంధించి మైక్రో అబ్జర్వర్లు, కౌంటింగ్ ఏజెంట్లు, సూపర్వైజర్లను నియమించడం జరిగింది. కౌంటింగ్ పై ఇప్పటికే వారికి అవసరమైనటువంటి శిక్షణ కూడా ఇవ్వడం జరిగింది. అయితే ఇక్కడ లెక్కింపుకు సంబంధించి రౌండ్ల వారీగా కౌంటింగ్ సమాచారం కోసం ఒక ప్రత్యేకమైనటువంటి మీడియా సెంటర్ ను కూడా జిల్లా అధికారులు ఏర్పాటు చేయడం జరిగింది. ఏ చిన్నపాటి అవాంఛనీయ సంఘటన కూడా జరగకుండా కట్టుదిట్టమైనటువంటి భద్రతా చర్యలు ఏర్పాటు చేయడం జరిగింది. అయితే వీటన్నింటి ఈ కార్యకలాపాలన్నింటి జిల్లా కలెక్టర్ చెరుకూరి శ్రీధర్ అలాగే జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ దగ్గరుండి మరీ సమీక్షించి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులను అన్ని ఇప్పటికే వారు కౌంటింగ్ కేంద్రానికి చేరుకొని మళ్ళీ ఏ విధంగా చర్యలు తీసుకోవాలనేటువంటి విధంగా సూచనలు చేస్తున్నారు. రమణ, హుసేన్, ముఖ్యంగా క్లైమాటిక్ కండిషన్స్ ఎలా ఉన్నాయి? అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే కౌంటింగ్ ని అలాగే ఓవరాల్ గా ఎలక్షన్స్ ని బహిష్కరిస్తున్నట్టుగా వైసీపీ ఒక ప్రకటన కూడా చేసింది. అండ్ చాలా చోట్ల దారుణాలు జరిగాయని ఆరోపిస్తూ వస్తోంది. ఈ నేపథ్యంలో
వైసీపీకి చెందినటువంటి నేతలు ఎవరైనా కౌంటింగ్ కేంద్రాల వద్దకు వచ్చి ఏమైనా హడావుడి చేసేటువంటి సూచనలు ఏమైనా కనిపిస్తూ ఉన్నాయా? అండ్ దీనికి సంబంధించి ఎలాంటి సమాచారం ఉంది మన దగ్గర? అయితే ఇప్పటి వరకు అయితే కౌంటింగ్ కేంద్రం దగ్గరికి అటు టీడీపీకి సంబంధించినటువంటి కొంతమంది నేతలు చేరుకోవడం జరిగింది. అయితే వైసీపీకి సంబంధించినటువంటి నేతలు ఇంకా కౌంటింగ్ కేంద్రానికి చేరుకోలేనటువంటి పరిస్థితి. ఎందుకంటే వాళ్ళ ఉద్దేశం వైసీపీకి సంబంధించినటువంటి ఉద్దేశ ప్రకారము అటు ఒంటిమిట్ట, పులివెందులలో ఏ ఒక్క బూత్ లో కూడా ఓటింగ్ సజావుగా జరగలేదు. కారణాలు ఏమైనప్పటికీ కూడా కనీసము ఏజెంట్లను సైతం లోపలికి రానివ్వకుండా వారిని అడ్డుకోవడం జరిగింది. ఎక్కడైతే పోలింగ్ కేంద్రాలు ఉంటాయో ఆ గ్రామాల్లో ఉన్నటువంటి వైసీపీకి చెందినటువంటి ఓటర్లను కూడా భయభ్రాంతులకు చేయడం జరిగింది. తెల్లవారుజామున 4 నుంచి కట్టెలు తర్వాత రాడ్లు పట్టుకొని ఈ వైసీపీకి సంబంధించినటువంటి వారి ఇండ్ల వద్ద దౌర్జన్యాలు చేయడం జరిగింది. ఇటువంటి పరిస్థితుల్లో ఒంటిమిట్టలో ఉన్నటువంటి 30 పోలింగ్ స్థానాల్లో కూడా ఇదే రకమైనటువంటి అరాచకాలు జరిగాయి. పులివెందులో సాగినటువంటి 10 పోలింగ్ కేంద్రాలు 15 పోలింగ్ కేంద్రాల్లో కూడా ఇదే రకమైనటువంటి విధానం చోటు చేసుకుంది. కాబట్టి ఈ ఎన్నికలు పూర్తిగా ఏకపక్షంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి దౌర్జన్యకాండతో ముగిసింది. కాబట్టి ఈ ఎన్నికలను ఖచ్చితంగా మళ్ళీ రీపోలింగ్ నిర్వహించాలనేటువంటి ఉద్దేశంతో వైసీపీ ఇప్పటికే కోర్టును ఆశ్రయించేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే నిన్న స్వయంగా రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులను తెలుసుకోవడానికి ఆ సంఘటనలో గాయపడినటువంటి ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ తో పాటు క్యాండిడేట్ అయినటువంటి అంటే పులివెందులకు సంబంధించినటువంటి క్యాండిడేట్ తుమ్మల హేమంత్ రెడ్డి, తర్వాత ఒంటిమిట్టకు సంబంధించినటువంటి వైసీపీ అభ్యర్థి రెడ్డి సుబ్బారెడ్డి వీళ్ళిద్దరినీ చూపించుకొని ప్రెస్ మీట్ లో తన పక్కన కూర్చోబెట్టుకుని వివరించడం జరిగింది. అలాగే ఎన్నికల్లో జరిగినటువంటి హింసాత్మక సంఘటనలో క్లిప్పింగ్స్ ద్వారా జనానికి సూచించేటువంటి ప్రయత్నం చేశారు. అదేవిధంగా ఒక రకంగా ఈ ఎన్నికలు కేవలము ఏకపక్షంగా అంటే పోలీసుల తర్వాత ఇతర ఎన్నికల సిబ్బంది సహకారంతో ఏకపక్షంగా జరిగాయి. ఏ బూత్ లో కూడా సజావుగా ఎన్నికలు జరగలేదు. కాబట్టి ఈ ఎన్నికలను బహిష్కరిస్తున్నట్లుగా ఒక ప్రకటన చేశారు. అంతేకాకుండా ఈ 2 స్థానాల్లో మళ్ళీ రీపోలింగ్ నిర్వహించాలంటూ కూడా డిమాండ్ చేయడం జరిగింది. ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలో కేవలము ఏడాది పాలనలోనే చంద్రబాబు నాయుడు తన మార్పు రాజకీయాన్ని చూపించారు. ఎక్కడ ప్రజాస్వామ్యమైనటువంటి పరిస్థితి లేదు. ఈ 4 ఏళ్ల కాలంలో కూడా ఇదే పరిస్థితి కొనసాగేటువంటి అవకాశం లేకుండా చేయాలంటే ఖచ్చితంగా ఈ 2 రీపోలింగ్ జరిగినటువంటి ఉప ఎన్నికను టోటల్ గా మళ్ళీ రీపోలింగ్ చేస్తూ రీపోలింగ్ చేయాలనేటువంటి ఉద్దేశంతో కోర్టుకు వెళ్ళేటువంటి అవకాశం ఉంది. రమణ, ఓకే హుసేన్, ముఖ్యంగా రౌండ్ల వారీగా ఫలితాల వెల్లడి అంటున్నారు మీరు. అండ్ ఈ రౌండ్ల వారీగా ఫలితాల వెల్లడికి సంబంధించి ఒక మీడియా సెంటర్ అండ్ మీడియా పీపుల్కి అక్కడ ప్రతి చిన్న వివరం కూడా అందించడానికి ఏర్పాట్లు చేశారా? అండ్ సిచ్యువేషన్ ఏంటి? అంటే ఇప్పటికే అన్ని రకాల ఏర్పాట్లతో పాటు మీడియాకు కూడా ఒక సెంటర్ ను ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఎక్కువసేపు కౌంటింగ్ నిర్వహించేటువంటి పరిస్థితి ఉండదు కాబట్టి కేవలం 1-2 గంటల్లోనే ఫలితాలు వెల్లడయ్యేటువంటి అవకాశం ఉంది. అయితే ఒంటిమిట్టకు సంబంధించి 10 టేబుళ్లు, తర్వాత పులివెందులకు సంబంధించి 10 టేబుళ్లు ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఇక్కడ ఓట్లు అంటే పులివెందులలో 10,000 ఓట్లు మాత్రమే 10,600 ఓట్లు ఉంటే దాదాపు 8,000 ఓట్లు మాత్రమే అక్కడ పోలింగ్ కావడం జరిగింది. అలాగే ఒంటిమిట్టలో దాదాపు 24,000 ఓట్లు 24,600 ఓట్లు ఉంటే కేవలము అంటే 20,000 ఓట్లు 20,000 పైసలకు ఓట్లు అక్కడ పోల్ కావడం జరిగింది. అయితే ఒంటిమిట్టకు సంబంధించి ఎక్కువ ఓట్లు కావడంతో దాదాపుగా 3 రౌండ్లు పట్టేటువంటి అవకాశం ఉంది. రౌండ్ వారీగా ఫలితాలను కూడా మీడియా సెంటర్ కు సంబంధించినటువంటి అధికారులు వెల్లడించి బయట ప్రపంచానికి తెలియజేసేటువంటి అవకాశం ఉంది. అయితే పులివెందులకు సంబంధించి
కేవలము ఆ 10 టేబుళ్లకు సంబంధించి కేవలం ఒకే ఒక్క రౌండ్ లో ఫలితము వెలువడేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఇక్కడ కేవలం 10,000 ఓట్లు మాత్రమే 10,000 ఓట్లు మాత్రమే ఉంటాయి. వీటిలో 8,000 పైసలకు ఓట్లు మాత్రమే పోలు కాగా ఈ కేవలం ఒక గంటలోపే ఇందుకు సంబంధించినటువంటి ఫలితం వెలువడే అవకాశం ఉంది. రమణ. ఓకే, థ్యాంక్ యూ హుసేన్. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలతో నదులు వాగులు ఉద్రిక్తంగా ప్రవహిస్తున్నాయి. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలపై మరింత సమాచారం మా ప్రతినిధి అరుణ్ కుమార్ అందిస్తారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కురుస్తున్నటువంటి వర్షాలతో కూడా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటా ఉన్నారు. వాగులు వంకలు ఉప్పొంగడంతో కూడా జనజీవన అస్తవ్యస్తంగా మారింది. ముఖ్యంగా కూడా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా మంచిర్యాల జిల్లాలో కూడా ఈ వర్షాల ప్రభావం తీవ్రంగా ఉన్నది. ముఖ్యంగా కూడా మంచిర్యాల జిల్లాకు సంబంధించి కూడా ఉదయం నుంచి కూడా ఎర్రతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో కూడా మంచిర్యాల జిల్లాలోని ఏదైతే వాగులు వంకలు ఉప్పొంగుతున్నటువంటి పరిస్థితి కోటపల్లి మండలానికి సంబంధించి కోటపల్లి మండలం అదేవిధంగా వేమనపల్లి మండలాలకు సంబంధించి కూడా లో లెవెల్ వంతెనపల్లి నుండి కూడా వరద నీరు ప్రవహించడంతో కూడా గ్రామాలకైతే రాకపోకలు నిలిచిపోయినటువంటి పరిస్థితి కొనసాగుతుంది. దీనికి సంబంధించి మనం మంచిర్యాల జిల్లాలోని రాళ్లవాగు వద్ద ఉన్నాం. మనం చూడొచ్చు రాళ్లవాగు కూడా ఉదయం నుండి రాత్రి నుండి కురిసినటువంటి భారీ వర్షాలతో ఉదయం నుండి ఉప్పొంగుతా ఉన్నది. దీంతో కూడా ఏదైతే ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి పరిస్థితి నెలకొన్నది. ముఖ్యంగా కూడా ఈ రాళ్లవాగుతో పాటు అనేక గ్రామాలకు సంబంధించి బెల్లంపల్లి మండలం కావచ్చు, అదేవిధంగా కూడా ఏదైతే భీమిని మండలాలు కన్నెపల్లి మండలాల్లో కూడా పలు గ్రామాలకైతే రాకపోకలు నిలిచిపోయినాయి. అదేవిధంగా కూడా ఎర్రవాగు పొంగడంతో కూడా పలు గ్రామాలకైతే రాకపోకలు నిలిచిపోయినాయి. ముఖ్యంగా ఏదైతే చిన్న వెంకటపూర్ గ్రామంలోకి భారీగా కూడా వరద నీరు చేరడంతో కూడా ప్రజలందరూ కూడా ఇతర ప్రాంతాలకైతే తరలి వెళ్తున్నటువంటి పరిస్థితి కొనసాగుతోంది. అదేవిధంగా కూడా బెల్లంపల్లి పట్టణానికి సంబంధించి కూడా బెల్లంపల్లి పట్టణంలో కూడా వార్డులలో కూడా వరద నీరు ఇళ్లలోకి చేరడంతో కూడా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటా ఉన్నారు. ముఖ్యంగా కూడా ఏదైతే భీమిని మండలానికి సంబంధించి కూడా చిన్న వెంకటపూర్ గ్రామంతో పాటు మరికొన్ని గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయిన నేపథ్యంలో కూడా అధికారులు అయితే సహాయక చర్యలు అయితే చేపట్టింది. అదేవిధంగా కూడా తాండూరు మండలానికి సంబంధించి కూడా ఒక వాగు ఉప్పొంగడంతో కూడా వాగులో చిక్కుకున్నటువంటి గర్భిణీ స్త్రీని కూడా పోలీసులు అక్కడ ఉన్నటువంటి తాండూరు మండలానికి తాండూరు హెడ్ క్వార్టర్కి సంబంధించినటువంటి పోలీసులు కూడా ఆ మహిళలను అయితే తరలించి తాళ్ల సహాయంతో తరలించి కూడా ఆసుపత్రికి అయితే చేర్చినటువంటి పరిస్థితి అయితే ఉన్నది. ముఖ్యంగా కూడా ఏదైతే భీమిని మండలానికి సంబంధించి కూడా శ్రీ పాల్వాయి పురుషోత్తమరావు ప్రాజెక్టు బ్యాక్ వాటర్తో కూడా సాలిగాం గ్రామంలో కూడా భారీగా వరద నీరు చేయడం కూడా ప్రాంతాన్ని కూడా ఏదైతే మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ కూడా సందర్శించి కూడా అక్కడ ఉన్న ప్రజలకైతే ఏదైతే సురక్షితంగా ఉండాలంటూ ఇతర ప్రాంతాలకు తరలించడానికి కూడా అన్ని ఏర్పాట్లు చేస్తానికి కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాకు సంబంధించి కూడా అక్కడ ఏదైతే ఆ జిల్లా కలెక్టర్ కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే కూడా పలు గ్రామాలను ఏదైతే లోతట్టు ప్రాంతాలను కూడా సందర్శించిండు. అక్కడ ఉన్నటువంటి పలు వంతెనలను ఏదైతే లో లెవెల్ వంతెనలను కూడా సందర్శించి కూడా లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేస్తున్నటువంటి పరిస్థితి కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలో నెలకొంది. ముఖ్యంగా కూడా కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాకు సంబంధించి కూడా చాలా ప్రాంతాలు కూడా ఏజెన్సీ ప్రాంతాల్లో చిన్న చిన్న వాగులు ఉండే కారణంగా కూడా వరద ఉధృతికి కూడా పలు గ్రామాలకు ఏదైతే తీరాని మండలానికి సంబంధించినటువంటి ఆ ప్రాంతంలో వాగులు ఉప్పొంగడంతో దాదాపు 13 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయినాయి. అదేవిధంగా కూడా ఇక బూరుగుడ ఆసిఫాబాద్ జిల్లాకు సంబంధించి బూరుగుడ ప్రభుత్వ పాఠశాలలకు కూడా ఉదయమే భారీగా కూడా వరద నీరు చేరడం కూడా పాఠశాలకు సెలవిచ్చి కూడా విద్యార్థులందరినీ కూడా ఇళ్లకు పంపించినటువంటి పరిస్థితి అయితే ఉంది. అదేవిధంగా కూడా మొత్తం కూడా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కావచ్చు, ఇటు కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాకు సంబంధించి కూడా ఇప్పటికే కూడా ఇది కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలోని దిండి అదే చింతలమానపల్లికి మండలానికి సంబంధించి కూడా దుండివాగు కావచ్చు, అదేవిధంగా ఆసిఫాబాద్ పట్టణానికి సంబంధించి కూడా దిండివాగులు కూడా ఉప్పొంగి ప్రవహించడంతో కూడా ఆ ప్రాంతాలలోని పలు గ్రామాలకైతే రాకపోకలు నిలిచిపోయినాయి. అధికారులు అయితే సహాయక చర్యలు అయితే చేపట్టారు. ముఖ్యంగా కూడా ఏదైతే ఇటు కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా కావచ్చు, మంచిర్యాల జిల్లాలకు సంబంధించి కూడా సింగరేణి ప్రాంతాల్లో ఉన్నటువంటి సింగరేణి ఓపెన్ కాస్ట్ గనులలో కూడా భారీగా కూడా వరద నీరు చేరిన తరుణంలో కూడా ఏదైతే బొగ్గు ఉత్పత్తికి తీవ్ర అంతరాయం ఏర్పడినట్టు కూడా అధికారులు అయితే వెల్లడిస్తూ ఉన్నారు. ఏదైతే భారీ మోటార్లను కూడా ఏర్పాటు చేసేటువంటి ప్రయత్నంలో ఉన్నారు. ఆ వరద నీరుని అంతటి కూడా బైక్కి పంపింగ్ చేయడానికి కూడా సింగరేణి అధికారులు సింగరేణి అధికారులు అయితే సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా కూడా ఏదైతే మరో 3 రోజుల పాటు కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని కూడా వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో కూడా ఏదైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా జిల్లా కలెక్టర్లతో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్తో కూడా
కాన్ఫరెన్స్ ద్వారా కూడా మాట్లాడడం జరిగింది. ముఖ్యంగా కూడా అధికారులందరూ కూడా అందుబాటులో ఉండాలి. ఎవరు కూడా ఏదైతే టౌన్ పట్టణాలలో ఉంటూ కూడా ఏదైతే వర్షాలకు సంబంధించినటువంటి అప్డేట్స్ కూడా పర్యవేక్షణ చేస్తుండాలి. లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేసి కూడా ఇతర ప్రాంతాల్లో తరలించడానికి కూడా అన్ని ఏర్పాట్లు చేయాలి అనేటువంటి ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో జిల్లా కలెక్టర్ కూడా ఎక్కడెక్కడైతే లోతట్టు ప్రాంతాలు ఉన్నాయో ఆ ప్రాంతాలను ఇప్పటికే కూడా సందర్శించి కూడా అక్కడి ప్రజలను అయితే మోటివేషన్ చేస్తారు. అవసరం అనుకుంటే ప్రతి జిల్లా కలెక్టర్ కార్యాలయాల్లో కూడా సహాయక కేంద్రాలు ఏర్పాటు చేసి ఎవరైనా ఏ గ్రామానికి సంబంధించి ఏదైతే ప్రజలు ఇబ్బంది పడతారో వాళ్ళందరినీ కూడా తరలించి కూడా అక్కడ ఆశ్రయం కల్పించడానికి కూడా అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా టోల్ ఫ్రీ నెంబర్ ఎక్కడైతే అవసరం ఉంటుందో బాధితులు ఎవరైతే కొంత ఇబ్బందులు తలెత్తితే టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఫోన్ చేసి తమ సహాయం కోరొచ్చని కూడా ఇప్పటికే కూడా అధికారులు అయితే ఆదేశాలు జారీ చేస్తారు. ముఖ్యంగా ఏదైతే ఇటు కుమ్రభీం ఆసిఫాబాద్ జిల్లా మంచిర్యాల జిల్లాకు సంబంధించి కూడా శ్రీపద ఎల్లంపల్లి ప్రాజెక్టు కావచ్చు మంచిర్యాల జిల్లాలోని, అదేవిధంగా కూడా కుమ్రభీం ఆసిఫాబాద్ జిల్లాలోని కుమ్రభీం ప్రాజెక్టు నిర్మల్కి సంబంధించి కూడా శ్రీ గడ్డన ఏదైతే శ్రీపద మన కడెం నారాయణ రెడ్డి ప్రాజెక్టులలో కూడా భారీగా కూడా వరద నీరు చేరుతున్న నేపథ్యంలో కూడా అధికారులు కూడా అప్రమత్తమైన కడెముకు సంబంధించి కూడా 2 గేట్లను ఎత్తి కూడా దిగువైతే నీటిని అయితే విడుదల చేస్తూ ఉన్నారు. ఇక లోతట్టు ప్రాంతం ఇటు కుమ్రభీం ఆసిఫాబాద్ జిల్లాకు సంబంధించి ఏదైతే కుమ్రంభీం ప్రాజెక్టు కింద లోతట్టు ప్రాంతాల ప్రజలను కావచ్చు, అదేవిధంగా కూడా మంచిర్యాల జిల్లాకు సంబంధించి కూడా ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి ఉన్నటువంటి లోతట్టు ప్రాంతాల ప్రజలను కూడా ఇప్పటికే అప్రమత్తం చేసిన ప్రజలందరూ కూడా జాగ్రత్తగా ఉండాలి. అవసరమైతేనే బయటికి రావాలంటూ కూడా ఇప్పటికే ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో కూడా జిల్లా కలెక్టర్లు కూడా లోతట్టు ప్రాంతాలను సందర్శించి కూడా చర్యలు అయితే చేపడుతున్న పరిస్థితి అయితే ప్రస్తుతానికైతే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా కొనసాగుతూ ఉంది. కెమెరా పర్సన్ సతీష్తో అరుణ్ కుమార్, రాజ్ న్యూస్, మంచిర్యాల జిల్లా.